ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మీకు చాలా అద్భుతమైన రోజు కాబోతుంది. ప్రభుత్వ విషయాలపై ఒక వివేకి నుండి సలహా పొంది మీ పనిని సులభతరం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వం, జీవనశైలి పట్ల శ్రద్ధ వహించడం మిమ్మల్ని ఇతరులకు ఆకర్షిస్తుంది. మీ సామాజిక ప్రతిష్ట మెరుగుపడుతుంది. పనులను క్రమబద్ధంగా నిర్వహించుకోవడం వల్ల సమయం ఆదా అవుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు శుభవార్త అందుతుంది. మీ భాగస్వామికి ఈరోజు మంచి రోజుగా ఉంది. మీరు లాంగ్ డ్రైవ్కు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఆర్థిక లాభం కోసం కొత్త అవకాశాలు లభించవచ్చు. మీరు ఉన్నత విద్యా విషయంలో చాలా కృషి చేస్తారు. మీరు మీ ఇంటిని అమ్మాలని చూస్తుంటే ఈరోజు మీకు అనుకూలమైన ఫలితాలు లభించవచ్చు. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని విమర్శించవచ్చు. కొంతమంది మీ ఉత్సాహాన్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ లక్ష్యాల కోసం మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు విజయవంతమయ్యే అవకాశం ఉంది. కొంతమంది మీకు ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు, కానీ మీ సామర్థ్యం మరియు అవగాహన వాటిని నివారించడంలో మీకు సహాయపడతాయి. మీ పనిపై దృష్టి కేంద్రీకరించడం అత్యంత ముఖ్యం. పొరుగువారితో గొడవ లేదా అభిప్రాయ భేదం వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాలను పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టడం మంచిది. చదువుల ఇబ్బందుల కారణంగా పిల్లలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వారి సమస్యలను అర్థం చేసుకుని అవసరమైతే సహాయం అందించండి. వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ప్రస్తుతానికి కొత్తగా ఏమీ ప్రారంభించడానికి ఆసక్తి చూపవద్దు. ఒక ఉద్యోగి అనారోగ్యం మీ పని షెడ్యూల్ను ప్రభావితం చేయవచ్చు. అపరిచితులతో వ్యవహరించేటప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు మంచి సమన్వయం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. విరుద్ధ లింగానికి చెందిన స్నేహితులతో మీరు కొన్ని లాభాలు పొందవచ్చు. మీ భావాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. గ్యాస్ మరియు మలబద్ధకం సమస్య కావచ్చు. తగినంత నీరు మరియు సమతుల్య ఆహారం తీసుకోండి. మీరు కుటుంబంలోని పెద్దవారి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందవచ్చు. ఈరోజు మీకు సౌకర్యాలు, సంతోషాలతో నిండి ఉంటుంది. మీకు పెద్దల నుండి మద్దతు లభిస్తుంది మరియు వారి మార్గదర్శకత్వం ముఖ్యమైన నిర్ణయాలను సులభతరం చేస్తుంది. మీరు అనుకోకుండా ప్రయాణం చేయవలసి రావచ్చు, కాబట్టి మీ వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాల పట్ల జాగ్రత్త వహించండి. దీర్ఘకాలంగా ఉన్న రుణం తిరిగి చెల్లించే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకండి. అదనపు ఆదాయ వనరు కూడా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు ఉన్నత స్థానాల్లో ఉన్నవారి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. మీ పనులను ముందుకు తీసుకువెళ్లేందుకు వారి మద్దతు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యమైన విషయాల్లో మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. నూతన అవకాశాలు మీకు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రేమ సంబంధాల సానుకూలత ఉంటుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారం లభిస్తుంది. ఈరోజు మీరు మితిమీరి ఆలోచించే అవకాశం ఉంది. భావోద్వేగాలకు లోను కాకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోండి. ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మీ సహోద్యోగులతో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు వారితో మంచి సంబంధాలు కొనసాగించండి. మీ భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండండి. మీ ప్రేమైన వారి పట్ల మీరు మరింత ప్రశాంతంగా, సంయమనంతో వ్యవహరించడం చాలా అవసరం. ఈరోజు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. మెరుగైన నగదు ప్రవాహాన్ని కొనసాగించడంలో స్థిరత్వం లోపించవచ్చు. మానసిక ఒత్తిడి వల్ల కాళ్ళనొప్పి రావచ్చు. ధ్యానం చేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. మైగ్రేన్ బాధితులు భోజనం మానేయడం అస్సలు మానుకోవాలి, ఎందుకంటే వారు అనవసరమైన మానసిక ఒత్తిడికి గురి కావచ్చు. స్టాక్స్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక లాభాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు మరియు వారికి వైద్య సహాయం అవసరం కావచ్చు. మీరు తొలిచూపులోని ప్రేమలు పడవచ్చు. మీ కళాత్మక మరియు సృజనాత్మకత ప్రయాణం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వైవాహిక జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజుల్లో ఒకటిగా ఉంది. మీరు ప్రేమ యొక్క లోతును అనుభవిస్తారు. మీ సంబంధాలు మరింత మధురంగా మారుతాయి. మీరు మీ ప్రేమైన వారితో సమయాన్ని ఆస్వాదిస్తారు. ఇది మీరు మీ ఆలోచనలను, భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచగల సమయం. మీ సున్నితత్వం, అవగాహన ప్రజలను ఆకర్షిస్తాయి. ఆరోగ్యపరంగా మీరు మీ దినచర్యకు కొంత శక్తిని జోడించుకోవాలి. సాధారణ వ్యాయామం, మంచి ఆహారంపై సిద్ధంగా ఉండాలి. సమతుల్య సామరస్యాన్ని పాటించడం మీ రోజును విజయవంతంగా, సంతృప్తికరంగా మార్చగలదు. మీరు విషయాలను పెద్దది చేయకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సంబంధాల పరంగా ఈరోజు మామూలు కన్నా మెరుగ్గా ఉండవచ్చు. డబ్బు, బాధ్యతలు లేదా సమయం లేకపోవడం వంటి విషయాల్లో ఉదయం పూట కుటుంబ సభ్యులతో లేదా
భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. మీ గొంతును మృదువుగా ఉంచండి. ఆ తర్వాత సంభాషణలు విస్తరిస్తాయి మరియు మీ ఆలోచనలను వ్యక్తపరచడం సులభం అవుతుంది. వివాహిత జంటలకు వారి భాగస్వాములు మద్దతుగా ఉండవచ్చు. ఒకరిని ఇష్టపడేవారు తొందరపాటు వాగ్దానాలు చేయడం మానుకోవాలి. నిజాయితీతో కూడిన సంభాషణలు ఎక్కువ ప్రభావాన్ని చూపవచ్చు. పని విషయంలో ఒత్తిడి ఉంటుంది, కానీ ఈ ఒత్తిడి మిమ్మల్ని మరింత క్రమశిక్షణ గల వారిగా చేస్తుంది. ఉదయం పూట కార్యాలయంలో మీరు మరింత బాధ్యతగా భావించవచ్చు. సమావేశాలు, నివేదికలు, క్లయింట్ స్పందనలు లేదా బృంద సమన్వయం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వృత్తి రంగంలో మంచి అవకాశాలు వస్తాయి, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ పనులను వాయిదా వేయడం మానుకోవాలి. మధ్యాహ్నం తర్వాత చొరవ తీసుకుని మీ సామర్థ్యం పెరుగుతుంది. ఆర్థిక మెరుగుదలలు సాధ్యమే, కానీ అవి మీ సొంత ప్రయత్నాలతోనే వస్తాయి. ఉదయం పూట మీరు మీ ఖర్చులు మరియు ఆదాయాన్ని సరిచూసుకోవాలి. ఒక ముఖ్యమైన కుటుంబ చెల్లింపు రావచ్చు. ఆకస్మిక కొనుగోలు లేదా ఆడంబరమైన ఖర్చులను నివారించడం ఉత్తమం. ఈరోజు ఒక చిన్న ఆర్థిక అవకాశం, అదనపు పని లేదా రాబోయే చెల్లింపు గురించి గుర్తు ఎదురు కావచ్చు. జాగ్రత్తగా ఆలోచించకుండా ఎలాంటి పెట్టుబడి లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రస్తుతానికి స్పష్టమైన బడ్జెట్ను పాటించడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంటిని, పనిని రెండింటిని నిర్వహించడం సులభంగా ఉంటుంది. మీరు ఒకేసారి చాలా పనులు ఎదుర్కోవచ్చు, కాబట్టి వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి. ఏవైనా పాత బకాయిలను తీర్చుకోవచ్చు, కానీ ముఖ్యమైన బిల్లులు లేదా చెల్లింపులను వాయిదా వేయండి. ఇంటికి సంబంధించిన ఏ నిర్ణయాలైనా తీసుకునేటప్పుడు మీ భాగస్వామి సలహా తప్పకుండా తీసుకోవాలి. ఇది మీ మధ్య నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, కానీ పని ఒత్తిడి కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. అయినా తప్పకుండా తగినంత నిద్రపోండి. మీ తల్లిగారు మరియు ఇతర స్త్రీలకు సంబంధించిన విషయాల గురించి మీరు ఆందోళన చెందుతారు. ప్రయాణానికి ఈరోజు అనుకూలమైనది కాదు, కాబట్టి ప్రయాణాలను నివారించండి. ఛాతీ నొప్పి ఒక సమస్యగా ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. విద్యార్థులు తమ చదువుల గందరగోళానికి గురవుతారు. కార్యాలయంలో అధికారం పెరిగి పని కూడా అధికమవుతుంది. మీరు ఎల్లప్పుడూ ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు, కాబట్టి కష్ట సమయాల్లో మీకు తప్పకుండా సహాయం లభిస్తుంది. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో గృహ విషయాలను చర్చిస్తారు. మీరు మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తారు. పని ప్రదేశంలో ఉన్నత అధికారులతో చర్చలు జరుగుతాయి. స్త్రీలు మరియు మీ తల్లి నుండి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. మీ పనికి ప్రభుత్వం మద్దతు లభించవచ్చు. మీ పని భారం మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉంది. ప్రజలు ఈరోజు మీ మాటలను శ్రద్ధగా వింటారు. మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. పెండింగ్లో ఉన్న ప్రణాళికలను అమలు చేయడం సులభతరం అవుతుంది. కుటుంబంలో పని భారం ఎక్కువగా ఉంటుంది. మీరు మీ తండ్రి గారితో లేదా మార్గదర్శకులతో ఒక గంభీరమైన విషయంపై చర్చించే అవకాశం ఉంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు ఒక మంచి శుభవార్త అందుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఎప్పటి నుండి ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు సాయంత్రం వరకు అందుతుంది. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.